హే గైస్ ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసరికి అయితే బెంగళూరులో ఉంది. బెంగళూరులో చాలా చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అని అంటూ ఉంటారు అందరూ. ఆ కూల్గా ఉండడానికి రీజన్స్లో ఒక మంచి రీజన్ అయితే మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేనైతే ఈ ప్లేస్కి వచ్చేసాను. బెంగళూరులోనే చాలా ఫేమస్ పార్క్ అనమాట, అదే బొటానికల్ పార్క్. ఇది వచ్చేసరికి అయితే లాల్బాగ్లో ఉంటుంది. లాల్బాగ్ బొటానికల్ పార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బెంగళూరులో. బెంగళూరు అంటేనే ఒక ఐటీ టెక్ పార్క్. అంటే ఏంటంటే అందరూ ఎక్కువ బిజీగా వాళ్ళ పనుల్లో అయితే నిమగ్నమై ఉంటారు. అలా హాలిడే దొరికినప్పుడైతే ఫ్యామిలీతో కానీ ఈ బొటానికల్ పార్క్ వస్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ఎంతో మంది, మేమైతే ఈవినింగ్ టైం వచ్చేసాం 5 కల్లా, సో మాకు లేట్ అయిపోయింది. ఈ పార్క్ లో అన్నిటికంటే ఫేమస్ ఏంటంటే ఈ గ్లాస్ ప్యాలెస్ అనమాట. చూడటానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇదైతే కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా, కానీ ఇప్పుడే చూడటానికి చాలా బాగుంది. సో మీరైతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వెళ్ళారంటే చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ లాల్బాగ్ బొటానికల్ పార్క్ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. అడల్ట్స్ కి వచ్చేసరికి అయితే 50 రూపీస్, చిల్డ్స్ కి అయితే 20 రూపీస్. సో ఎవ్రీడే ఈవినింగ్ 4 దాటంగానే ఎక్కడైతే బెంగళూరు ఈ సరౌండింగ్స్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ నేచర్ ని. ఇక్కడ ఉన్న అసలు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ చెట్ల నుంచి. ఇక్కడైతే పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయిలే గైస్. నేనైతే ఈ బెంగళూరు గురించి మీ అందరికి ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఈ బెంగళూరులో మనం ఏ స్టేట్కి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా కానీ ఇక్కడ చెట్లకి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అందరూ చెట్లను చాలా బాగా వీళ్ళు పెంచుతారనమాట. అందుకనేమో ఈ బెంగళూరు చాలా కూల్గా ఉంటుంది. దానికి రీజను ప్రతి ఏరియాలో అలానే ఉంటుంది. గైస్ మీలో ఎంతమంది లాల్బాగ్ బొటానికల్ పార్క్ని విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా.